నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీబీ వలకు సిరిసిల్ల సర్వేయర్ 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీ నాయకుల సిగ్గుచేటు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్. గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. రాజన్న దర్శనాలపై ప్రభుత్వ నిర్ణయానికి బీజేపీ స్వాగతం. జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆందోళన చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించింది. భక్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా ఆలయ ఆవరణంలోని దర్శనాలు, ఆర్జిత సేవలు కొనసాగించాలన్న పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు. భక్తులను రాజన్న దర్శనం నుండి దూరం చేయడం తప్పు. భక్తుల విశ్వాసాల్ని కాపాడడం, హిందువుల మనోభావాల్ని గౌరవించడం బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర మహేష్, పొన్నాల తిరుపతి రెడ్డి, లింగంపల్లి శంకర్, సంటి మహేష్, రేగుల రాజ్కుమార్, మెరుగు లక్ష్మణ్, ఎన్ఎన్టీ హనుమన్లు, వివేక్ రెడ్డి, గుంటి కనకయ్య, నరేందర్, శేఖర్, చిక్కుడు మల్లేశం, జవాజీ శేఖర్, జూకంటి అఖిల్, రేగుల శ్రీకాంత్, నామల శేఖర్, బుర్ర మనీష్, గుడిసె మనోజ్, రేగుల సంతోష్, బిల్లా కృష్ణ, బాలరాజు, శేఖర్ తదితర బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క అభివృద్ధి లక్ష్యంగా పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ రాజన్న ఆలయం నుండి అర్జిత సేవలను, కోడె మొక్కులను, ఆకు పూజలను ఏదైతే భీమేశ్వర ఆలయంకు తరలిస్తున్నామని ఈఓ గారు ఒక సర్క్యులర్ వెలువడంగానే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని ప్రకటించింది. ఆ విధానంలో భాగంగా ఏ సేవలనైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా, మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క పూజ రాజన్న ఆవరణలో చేయాలి, రాజన్న ఆవరణలోనే అన్ని కార్యక్రమాలు జరగాలి అనే ఒక కృత నిశ్చయంతో, ఒక విధానంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. అదే ప్రకారంగా చేసిన ఆందోళనలను పరిగణలోకి తీసుకొని అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనలు, సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఎండోమెంట్ శాఖ కమిషనరేట్ నుండి ఒక ప్రచురణ వెలువడిందో అందులో భాగంగా రాజన్న ఆలయం ఆవరణలోనే అర్జిత సేవలను మరియు రాజన్న యొక్క దర్శనాన్ని కూడా రాజన్న ఆలయం యొక్క ప్రాంగణంలోనే కల్పిస్తామని చెప్పి వెలువడడాన్ని మేము స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ పాపం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేము ఏం చేస్తున్నామని అర్థం కాలేదు. కానీ ప్రభుత్వానికి ఈరోజు అర్థమైందండి, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా ఈరోజు రాజన్న ఆలయ ప్రాంగణంలో ఇస్తున్న ఈ దర్శనాలకు గాను మా బాధను అర్థం చేసుకున్నందుకు ఈ ప్రభుత్వానికి మా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్క భక్తుని యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాగాలని మేము కాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై. వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల్లో గత కొన్ని రోజుల నుంచి గందరగోళాన్ని తెరతింపులుగా చేస్తూ మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతే వారం రోజుల క్రితం పిలుపునిచ్చిర్రో ఆ పిలుపు మేరకు మేము చేసిన వినతులు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, సంజయ్ అన్న గారి నేతృత్వంలో నిన్నటి రోజున దేవాదాయ శాఖ కమిషనర్ వారు దర్శనాలు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో చేస్తామనడం మేమందరం ఇంత పోరాటం చేసినందుకు హర్షిస్తూ మరి ఈ సందర్భంగా దేవాలయ అధికారులకు, ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీ నాయకుల సిగ్గుచేటు చర్య అని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాత నవీన్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం వేములవాడ రాజన్న ప్రధాన ద్వారం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. క్షీరాభిషేకం అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో చేయలేకపోయిన రాజన్న పునర్నిర్మాణ అభివృద్ధి పనుల్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో వేగంగా పూర్తి చేస్తోందని, ఈ అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీలు నాగం మురళి, లావుడ్య శేఖర్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపూరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఎం సాగర్,
రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోమల ప్రవీణ్, అర్బన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొమ్మ తిరుపతి, కోఆర్డినేటర్లు ప్రసాద్, సామల రజనీకాంత్, పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ షాహిద్ పాషా, అలాగే నక్కా సాయి, షేక్ ఇర్ఫాన్, అక్కి సునీల్, కాసల అరుణ్, సందెల శశికుమార్, మ్యాదరి జాన్సన్, నేదురి రాకేష్, శివ, దీపక్, నవీన్ తదితర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. టెంపుల్కు సంబంధించినటువంటి 150 కోట్లతో నిధులు ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు మరి బాధ్యతగా గత కాలంలో చేయలేని ప్రభుత్వానికి మరి నిదర్శనంగా మరి ఈరోజు టెంపుల్ డెవలప్మెంట్కు కొన్ని కోట్ల నిధులు వెచ్చించినటువంటి మా వేములవాడ నియోజకవర్గ ఆదిని సీనన్న గారికి కూడా మరి ఈరోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి ఈ బీజేపీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు మరి మొన్న దిష్టిబొమ్మ దహనం ఆ సమస్యలన్నీ కూడా మన గుండెల్లో మదిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఏదైతే అవసరమో అవన్నిటి కూడా తీర్చున్నటువంటి మా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ ఆలోచన కూడా మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడ గుడి ఆవరణలో మరి రోడ్డు విస్తరణ కావచ్చు, మరి క్యాంటీన్లు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలను మరి వేములవాడ పట్టణంలో వేములవాడ పరిసర ప్రాంతాలకు అందజేస్తూ వేములవాడనే గుడి అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నటువంటి మా ఆదిశీలన్న గారిని విమర్శిస్తే మేము ఆదిశీలన్న గారికి యూత్ కాంగ్రెస్ అడ్డుగోడగా ఉండి మరి మీ అందరిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి పాలాభిషేకానికి కార్యక్రమానికి సహకరించినటువంటి వేములవాడ పట్టణ అర్బన్ మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా స్వయం సమర్థులుగా ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ బి పుష్పలత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కుసుమరామయ్య జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి పుష్పలత మాట్లాడారు. ప్రతి బాలిక గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉందని, ఆమెకు సరైన విద్యా రక్షణ అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సిరిసిల్ల పట్టణ ఎస్ఐ వినీతారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ మోతిలాల్, న్యాయవాదులు ఏ వేణు, జి ఆంజనేయులు, సిహెచ్ భాస్కర్, లోక్ అదాలత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ గర్ల్ చైల్డ్ వాళ్ళ మదర్ ప్రొటెక్ట్ చేసే ఒక ఈ రోజు నేను ఉండేవాడిని కాదేమో చాలా పెద్దగా ఆలోచించాడు అబ్బాయి. సో విష్ యూ ఆల్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అండ్ రైజ్ అప్ ఇన్ యువర్ రైట్స్. డోంట్ గో బిహైండ్ అండ్ సే సారీ అన్నది రాకూడదు. మీ రైట్ ఉన్నంతసేపు గెటప్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రైట్. Thank you for giving me this opportunity. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిరిసిల్ల ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న వేణు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కాడు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ తన 3 ఎకరాల భూమిని సర్వే నిమిత్తం సర్వేయర్ వేణును సంప్రదించారు. అయితే సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడానికి వేణు ఏకంగా 30,000 డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ మొదటగా 10,000 చెల్లించాడు. సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన 20,000 తీసుకుంటుండగా అవినీతిని సహించలేని ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెరుపు దాడి చేసి లంచం తీసుకుంటున్న సమయంలోనే సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకున్నారు. ఈ సర్వేయర్పై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు.
అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి వాళ్ళు 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు, రైట్ పాకెట్లో. రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి మీద అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. యువత విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుని జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమిల సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీసు, ఎక్సైజ్, శిశు సంక్షేమ, వైద్య, విద్య మరియు ఇతర శాఖల అధికారులతో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పాఠశాల, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఎక్సైజ్ విద్యాధికారులు కలిసి రోడ్ల పక్కన ఉన్న పాఠశాలలు, పాన్ షాపులు, హాస్టళ్లలో తనిఖీలు పెంచాలని ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం మాట్లాడారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ప్రతిరోజు గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, డిడబ్ల్యూఓ సరస్వతి, పోలీసు, ఎక్సైజ్, విద్య, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ లో కమిటీస్ ఏ పేరు అయినా పర్వాలేదు, ఏడీసీ అంటే ఏడీసీ, వాటెవర్, ప్రహరీ క్లబ్స్ అంటారు కొన్ని డిపార్ట్మెంట్స్, అట్లా ఏదైనా ఒక కమిటీ మనం ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన చేయాలి. Ganja, dry ganja and ganja chocolate. 38 kg and 357 grams ganja, dry ganja, 5 ganja plants have been seized as of now. And this regular testing of these drug kits are being used to book cases against drug consumers also. 7 suspect sheets have been opened for offenders from which more than 1 kg ganja has been seized. Then as of now total 37 places to do scanning and all. And it comes under proper packing and they are aware what is inside because they only have packed. The initial user has not packed it. The company has packed. So detail chances takka hote. Main mana ki private courier services lo ekka hote chances. E type of ganja smuggling chedani. So through our dog squad we will be continuing this checking that. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్లో ఉన్న కేసులు, శాంతి భద్రతల పరిస్థితులను సమీక్షించారు. కేసుల నమోదు, దర్యాప్తు, ప్రజలతో పోలీసుల అనుసంధానం వంటి అంశాలపై ఎస్పీ సమగ్రంగా ఆరా తీశారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఈ తనిఖీల్లో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అనిల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.